మన భారత సైన్యానికి సెల్యూట్. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరు మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్లో మన భారత బలగాలు ఎంతో ధైర్యాన్ని చూపాయి. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత మిసైల్ డ్రోన్లతో దివాళీ మోత మోగించారు. ఉగ్రవాదులు కల్లో కూడా అనుకోనుండారు భారత సైన్యం తిరగబడుతుందని. శాంతి శాంతి అంటూ ఉంటారు, వీళ్ళేం చేస్తారులే అనుకుని ఉంటారేమో. ఇండియన్ జోలికి వస్తే ఊచకోతే. ఎంత శాంతంగా ఉంటామో మమ్మల్ని గెలికితే అంతే ప్రమాదకరం. పాక్ మిసైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి. పాక్ గుండెల్లో బాంబులు పేల్చాం. ఒకే ఒక్క దాడితో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. సైన్యం దాడితో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. భారత సైన్యం దాడితో పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలను ఆశ్రయించింది. మన సైన్యం ఒక్కసారి తిరగబడితేనే ఉగ్రవాదులు వందల్లో చనిపోయారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాకి ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారు. యుద్ధ మైదానంలో ప్రతిసారి పాకిస్తాన్ దుమ్ము దులిపారు మన సైన్యం. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సత్తా ఏంటనేది పాకిస్తాన్తో సహా యావత్ ప్రపంచానికి తెలిసింది. భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత్పై మళ్లీ దాడి చేస్తే మొఖం పలిగేలా సమాధానం చెప్తాం. అణుబాంబుల పేరుతో మమ్మల్ని ఎవరూ బెదిరించలేరు. అటు నీళ్లు రక్తం ఒకే మార్గంలో ప్రవహించవని, సింధు జలాలను వదలబోమనే సందేశాన్ని మన భారత ప్రధాని మోడీ గారు పాకిస్తాన్కు గట్టిగా చెవులు చెల్లుమనేలా వార్నింగ్ ఇచ్చారు. ఇది తాత్కాలిక విరామం మాత్రమే. తోక జాడిస్తే కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఐక్యతే మన శక్తి. భారత్ మాతాకి జై.